రాహుల్ గాంధీ కూడా ఆ వారసత్వంలో నుంచి వచ్చాడు. అందుకని అతను కూడా ఇక అయిపోయింది 2 సీట్లు మనం మన్మోహన్ సింగ్ ముందు పెట్టాం, నెక్స్ట్ ట్రిప్ మనమే అనే లెక్కని ఫీల్ అయ్యాడు. ఆ పర్యవసానం 2014లో కొడితే ఏకదం ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా పోయింది. 14 తర్వాత 19లోనూ ప్రతిపక్షం రాల, 24 కూడా ఏదో ప్రతిపక్ష స్థానం వచ్చింది కానీ గెలవాలి. అంటే 3 టర్ములు పోయింది. అంటే ఈ సంకేతం చూసినప్పుడు ఇక్కడ వీళ్ళు చేతులు కాల్చుకుంటారా, ఏది మన లోకేష్ కానీ వీళ్ళు అట్లాగా అతిగా ఊహించుకోవడం కంటే ముందు ఈ టైంలోనే బెటర్. ఇప్పుడు లోకేష్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, క్రిందటిసారి కూడా మంత్రి పదవి ఓడిపోయినా కూడా తీసుకున్నాడు మంత్రి పదవి. పార్టీనే అప్పుడు ఎవరు యనమల రామకృష్ణ అనుకుంటా ప్రపోజ్ చేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి. అలాగని యనమలని ఏమన్నా నెత్తిన పెట్టుకున్నారా, వాళ్ళకు కూతురు కనుక టికెట్ ఇచ్చారు. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. కాబట్టి ఈ ట్రిప్ అతను మొన్ననే ఆయన్ని సీఎం కానీ తెలుగుదేశం అధ్యక్షుడిని చేయమని చెప్పి బిగిన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ, అంటే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారో ఏంటో తెలియదు అప్పుడు. ఆ టైంలో కొంత వీళ్ళు కూడా రెచ్చిపోయారు కదా. ఆ తర్వాత ముందుగా జనసేనే అవన్నీ మాట్లాడొద్దని ప్రస్తావించింది. ఆ తర్వాత వీళ్ళు కూడా ఆపారు. ఓ రకంగా చెప్పాలంటే తుఫాను ముందల ప్రశాంతత అనమాట ఇది. అంటే తుఫాన్ ముందు అయితే అది మంత్రివర్గ ఇప్పుడు అయితే ఈ లోపు జాగ్రత్తగా చేసుకొచ్చిన పని ఏంటంటే పవన్ ని మేనేజ్ చేయటం, పవన్ ని సంతృప్తిపరచడం. పవన్ సంతృప్తిపరచడానికి ఈయన ఢిల్లీకి పదే వెళ్ళి కేంద్ర పెద్దల